నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. వృద్ధాశ్రమంలో గదులు తగినన్ని లేవని ప్రగతి సేవా సంస్థ సభ్యులు తెలియజేశారని, వృద్ధుల కొరకు మా సొంత నిధులతో గదిని నిర్మించడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సొంత నిధులతో నూతనంగా నిర్మించిన వృద్ధుల గదిని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ముందుగా ఆయన మదర్ తెరిసా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పట్టణానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ కంటి రామ్మోహన్ రావు వృద్ధాశ్రమానికి ఫ్రిడ్జ్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. సురేష్ కుమార్ దాతృత్వంతో భోజనాలను వృద్ధులకు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రగతి సేవ సంస్థ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని, వృద్ధాశ్రమంలో రూము కొరత ఉందని తెలియజేశారు. మా వంతుగా దీన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంతో మంది ధనవంతులు ఉన్నారని, అయితే దానం చేసే గుణం తక్కువగా ఉందని, కోటేశ్వరరావు తల్లిదండ్రులను కూడా వృద్ధాశ్రమంలో చేర్పించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లసిరి గోపాల్ రెడ్డి, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ చేయించిన ఒకటే, సపరేట్గా నేను దాత కాదు. దానికి ప్రగతి సేవా సంస్థ వాళ్ళే దాత, మా కుటుంబ సభ్యులే దాతలు కాబట్టి దాని ప్రకారం మేము కట్టించాము. అలాగే ప్రగతి సేవా సంస్థ గురించి నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఎందువల్లంటే అప్పుడు కరోనా నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు అందిస్తున్న సేవలు చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎవరు కోటేశ్వరులు లేదు. చూడండి, ఒకసారి చూడండి, వాళ్ళందరూ అంతా కూడా మైతా రైతులో ఉన్నటువంటి వాళ్ళు, పేదవాళ్ళు. వీళ్ళు బ్రహ్మాండంగా ఎవరికి తీసిపోకుండా, పెద్దలు గోపాలం చెప్పినట్టు కోటేశ్వరుడు పిలిచే పరిస్థితి లేదు. గూడూరులో పేరు కోసం, వాళ్ళ మెప్పుల కోసం ఏదో పని చేస్తారు. అట్లా కాకుండా వాస్తవంగా ఎవరికి అందాలో, ఎవరికి సాయం అందాలో వాళ్ళకి సాయం ఇచ్చే దాంట్లో మా ప్రగతి సేవా సంస్థ ముందుంటుందని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. ఈరోజు వాళ్ళు చేసినటువంటి మంచి పనులు, పేదలకు సహాయం నాకు తెలిసి ఎవరు కూడా, ఎంత పెద్ద కోటేశ్వరులు కూడా చేయలేదన్నమాట వాస్తవం అని చెప్పి తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా మా ప్రగతి సేవా సంస్థ ఏమి చేసినా, నన్ను ఏమి అడిగినా ఖచ్చితంగా నా భాగస్వామ్యం వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం ఉంటుందని చెప్పి మా చంద్రశేఖర్ గారికి హామీ ఇస్తున్నా. అంటే రెండో మాట కూడా లేదు. అలాగే ఇప్పుడే చెప్పాడు, ఈ చారిటబుల్ ట్రస్ట్ అంతా కూడా కట్టించిందంతా ప్రగతి సేవా సంస్థ అని చెప్పారు. సంతోషం అండి, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే రామ్మోహన్ గారు చెప్పారు, గొప్పోడు డబ్బు ఉన్నోడు వచ్చి ఇతరుని అభివృద్ధి చేశారంటే అంతకన్నా దారుణం, పాపం కూడా ఇంకోటి. ఆయన ఎవరైనా కావచ్చు, ఆ పాపం భగవంతుడు వారికి చూపిస్తాడు. చూపించకుండా పోయే సమస్య లేదు. ఎందుకంటే తల్లిదండ్రులను అట్లా అనాథలుగా వదిలేయడం అనేది అన్యాయం. ఏమి సంబంధం లేకుండా మా కళ్యాణమ్మ వాళ్ళ సొంత తల్లిదండ్రులుగా ఇక్కడ బ్రహ్మాండంగా చూసుకుంటుంది. దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడే పెద్దలు రామ్మోహన్ గారు చెప్పారు, ఇక్కడ ఇన్వర్టర్ లేకపోతే చెప్పిన వెంటనే మా సారు రామ్మోహన్ సార్ గారు తీసేయడం. అలాగే ఫ్రిడ్జ్ అడిగితే వెంటనే వాళ్ళ అల్లుడు పుట్టిన సందర్భంగా మా రామ్మోహన్ గారు మంచివాళ్ళు, గూడూరులో ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు గూడూరుకి మంచి పేరు. అలాగే పేద విద్యార్థులు కూడా వాళ్ళు కట్టిన ఫీజులతో చదువుకునే పరిస్థితి కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. వీళ్ళన్నా చూసుకొని మిగిలిన డబ్బున్న వాళ్ళు స్పందించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదో పేరు కోసం ఊరికే వచ్చి చేసిపోవడం కాదు, చేసి వెళ్ళిపోవడం కాదు, గూడూరుని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోవడం కాదు. గూడూరుకి న్యాయం చేయండి. గూడూరు లోకల్, మనం అక్కడ పుట్టి అక్కడ పెరిగాం. ఈరోజు గోపాలన్న గారు ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా గూడూరు అభివృద్ధి అంటే అవుట్డేట్గా ఎవరితోన్నా మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ తప్పు చేసినా తిడతాడు, వాళ్ళ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినా కానీ ఖచ్చితంగా ఖండించేటువంటి మనసు పొందినటువంటి మంచి వ్యక్తి గోపాలన్న. నాకు తెలిసినప్పుడు నేను చిన్నప్పటి నుంచి కాలేజీ చదువుతున్నప్పుడు నుండి గోపాలన్న అంటే మంచి పేరు. ఈరోజు అంబేద్కర్ కాలనీలో అక్కడ ఇల్లు కట్టడం కానీ ఆ కాలనీకి ఇంతకుముందు గతంలో పేరు కూడా పెట్టారు. నేను మార్చాను, తప్పు నేను మార్చి అంబేద్కర్ కాలనీ అప్పుడు గోపాలన్న గారు పెట్టించే కాలనీ కూడా పెట్టించిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఈరోజు పేదవాళ్ళ విషయంలో గోపాలన్న ఎప్పుడు కూడా సహాయ సహకారం, నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వం లేదు మా గోపాలన్న. ఒకటం కాదు కానీ మంచితనం అనేది చాలా తగ్గిపోతుంది. దాతృత్వం అనేది దానికంటే చాలామంది కోటీశ్వరులు ఉన్నారు. ఎవరు ఎంగిల్ చేస్తే కూడా ఇంత బ్యాగ్ పెట్టాము, సంపాదించుకొని మోటలు కట్టుకోవటం తప్ప. ఆయన మామూలుగా అప్పర్ మిడిల్ క్లాస్ ఉండొచ్చు, చాలా గొప్ప దానాలు చేస్తూ ఉంటాడు. రోడ్డు క్లబ్లో కూడా అందరికంటే ముందు వస్తాం. వాళ్ళిద్దరిని అభినందిస్తూ మరి సునీల్ ఈ 10 నెలల్లో, అదొక 10-11 నెలల్లో కూడా విస్తారంగా జనాలు తిరుగుతూ ఉంటాడు.
గత సునీల్కి ఇప్పటికీ తేడా ఏంటంటే ఎవరైనా తన దగ్గరికి వచ్చి అవసరం అని అంటే ఈయనకు కూడా చేతికి అమ్ముకున్నట్లేదు. అంటే నేను చూస్తున్నాను కదా, వాట్ ఎవర్ మేబీ పొలిటికల్ అప్లికేషన్స్ అవన్నీ వాళ్ళకి తన చేతనైన విధిలో తను రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా తన సాయం తను చేసుకుంటూ పోతా ఉన్నాడు. సో గుడ్ సైన్. ఒక ఫ్యూచర్ ఉండేవాడు, చాలా ఫ్యూచర్ ఉంది కాబట్టి ఒక మంచి పరిణామం. సునీల్ని అభినందిస్తాను. అది ఏదో నాకు తెలీదు, ఆ రూమ్ మొన్న వచ్చినప్పుడు కూడా చెప్తారు, ఆ రూమ్ సునీల్ ఎవరు కళ్యాణమ్మ గారు మీరన్నా చెప్పాలి కదా, ఎమ్మెల్యే గారు కట్టించారు సార్ అని చెప్పాలి కదా. మీరు మమ్మల్ని ప్రిజైడ్ చేశారు రామ్మోహన్ రావు గారిని గమనించకపోతే మంచి పని చేసినప్పుడు మా 10 మందికి చెప్తే అది వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎవరైతే మీకు మంచి చేశారో వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మంచి జరుగుతుంది ఖచ్చితంగా. ఈ సందర్భంగా మరోసారి రామ్మోహన్ రావు గారిని, చంద్రశేఖర్ని అభినందిస్తూ మరి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే గారి పక్కన నిలబడే అవకాశం ఇచ్చిన వాళ్ళిద్దరికీ కూడా మన విధంగా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. యాక్చువల్గా నేను ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాను. లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు కరెంటు పోతే చాలా ఇబ్బందిగా ఉంది సార్ అని చెప్పి ఆమె చెప్పింది. అప్పుడు ఇన్వర్టర్ తీర్చాను. అట్లే మొన్న వచ్చినప్పుడు పాసు ప్రోగ్రామ్కి ఫ్రిడ్జ్ లేదని చెప్పారు. అట్టే ఫ్రిడ్జ్ ఏమైనా వెంటనే చేస్తానమ్మా చెప్పా. అనుకోకుండా యాక్చువల్గా ఈరోజు మా అల్లుడు పుట్టిందిను, రేపు నా పుట్టిందిను, ఈరోజు కలిసిస్తాయని ఫ్రిడ్జ్ కూడా తీసుకొచ్చాను. కాబట్టి యాక్చువల్గా ఏంటంటే నేను ఎక్కడ మూవ్ అయినానంటే దీంట్లో చూసి ఈ సంస్థలో నాకు తెలిసిన అతను 3 పిల్లకాయలు బాగా చేస్తున్న బిజినెస్, వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చి ఇక్కడ చేర్పించారు. నేను రోజు వస్తే ఏమైనా ఇక్కడికి వచ్చాను వాళ్ళ అబ్బాయి అంటే అమ్మ బాగాలేదు, అమ్మ బాగాలేదు ఇక్కడ ఎందుకు హాస్పిటల్ కదా, లేదు ఇక్కడ చేర్పించున్నాం. అట్లనే ఈరోజు సమాజం. అందువల్ల ఏంటంటే అటువంటి పెద్దలందరూ వస్తున్నారు, బాగున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ చేర్పిస్తున్నారు. నిజంగా మనం మెచ్చుకోవాల్సింది ఏమంటే ఆ కళ్యాణి గారిని. ఆమె తన బిడ్డల్లాగా చూసుకుంటూ చేస్తుంది. అంటే ఏ అవసరం ఉంటే ఎవరిని అడగాల అడిగి చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఆమె కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పోయిన నెలలో 2 నెలల ముందు మా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు ఇక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత మేము ఈ దుస్థితిని ఆయనకి తెలియజేయటం జరిగింది. వెంటనే స్పందించి 24 గంటల్లో అమౌంట్ నాకు చేర్చి అవన్నీ కట్టించటం. ఈ రూమ్ని అంటే ఇంచుమించు నాకు తెలిసి ఒక 24 మంది దాకా బాగా పనుకుంటారు, ఇబ్బంది లేకుండా. ఎంత పెద్ద వర్షాలు వచ్చినా కూడా ఏమి ఇబ్బందులు లేకుండా మంచి గదిని ఏర్పాటు చేసిన మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఆయన కూడా మా కుటుంబ సభ్యుడు కాబట్టి ఆయన కూడా కొంత బాధ్యత ఉంది కాబట్టి దీంట్లో భాగంగానే ఈ కార్యక్రమం చేశాడని నేను అనుకుంటున్నా. అదేవిధంగా పెద్దలు మనందరికీ సుపరిచితుడు పెద్ద ఆయన సాదాసీదాగా ఉండే వ్యక్తి మా ఎలసిరి గోపాల్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే నేను కూడా ఈ మధ్య ఒక కార్యక్రమానికి అన్నకి ఫోన్ చేసి చెప్పిన వెంటనే అన్న రావటం జరిగింది. ఎందుకంటే అన్న గబక్కన రాడేమో అనుకున్నా, కానీ అన్న రావటం జరిగింది. ఎందుకంటే ఆయనకి పార్టీలకి అతీతంగా లేకుండా ఆయన ఆయనకి అసలు పార్టీలు వీటితో సంబంధమే లేదు. మా గోపాల్ అన్నకి మనుషులు, గూడూరు ప్రజలు ఈయన కావాలి కాబట్టి ఆయనకు కూడా ప్రగతి సేవా సంస్థ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అందులో ఇంకొక అదృష్టం కూడా ఏంటంటే మా రోటరీ అంటే మా వాసు, మా రోటరీ అంటే లైన్స్ రోటరీ 2 మాకు 2 కళ్ళులాగా ప్రగతి సేవా సంస్థకి. దాంట్లో భాగంగా ఈరోజు ఆడిటర్ రామ్మోహన్ రావు గారు అందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఆయన ఎక్కడ నీడ్ ఉంటుందో అక్కడ ఆయన ఒక్కడే, అది ఎంత ఖర్చు అయినా కూడా ఒక్కడే భరాయించి చేసే క్యాబులు ఉన్న వ్యక్తి మా రామ్మోహన్ రావు గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మంచి ఫ్రిడ్జ్ను కూడా దీనికి దానం చేశారు మన ఎమ్మెల్యే గారు గోపాల్ అన్న గారి చేతులు ఉండగా. చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఇంకా ముందు ఈ ఒక ఆశ్రమ విషయానికి వస్తే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇక్కడ గదులన్నీ మేమే కట్టిస్తుంటాం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్ సమీపంలో ఉన్న ఆక్సా మసీదులో మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఉచిత కత్నా కార్యక్రమం నిర్వహించారు. ఉచితంగా మందులు, పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చాన్ బాషా, షఫీ మౌలానా, తమీం బాయ్, కరీముల్లా, అస్లాం తదితరులు పాల్గొన్నారు.
అక్సా మస్జిద్ ఆవరణంలో ముస్లిం పిల్లలకి సర్కంస్టెన్సెస్ అంటే ఒడుగులు సున్నతి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంకి చేసిన మన డాక్టర్ అస్లం గారు, పెద్దలు మన జాన్ బాషా సాబ్ గారు, కరీముల్లా గారు అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 10/11/2025 సంవత్సరం అక్సా మస్జిద్ నందు ఉచిత ఖద్దాలు ఒడుగులు కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంకు మన పెద్దలు జాన్ బాషా గారు మన ఈ కార్యక్రమం జరిపించిన మిత్రులు మన కరీముల్లా గారు మన సభ్యులు ఆధ్వర్యంలో ఉచిత ఖద్దాలు జరుగుతున్నవి. ఈ ఖద్దాలకు కనీసం మా మసీద్ ఆవరణలోని పెద్ద చిన్న పిల్లకాయలు 20 మంది పిల్లకాయలు వచ్చున్నారు. ఆ పిల్లకాయలకు ఇప్పుడు వాళ్ళకు భోజనం టీలు కాఫీలు అన్ని సౌకర్యములు చేస్తున్నారు. కావున ఈ ఉచిత కర్మ ప్రతి సంవత్సరం 70 మంది, పోయిన సంవత్సరం 70 మందికి ఇదే అక్సా మస్జిద్ ఆవరణ జరిపినారు. ఈ సంవత్సరం 25-30 మంది దాకా పిల్లలు వచ్చినారు. ఈసారి రెండో స్థానం కాబట్టి కరెంటు ట్రబుల్ వల్ల కొంచెం ఆలస్యం అవుతున్నది. కానీ కరెంటు రాగానే ఈ ఉచిత సంపూర్ణంగా జరుగుతుంది. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నాయకులు, విద్యార్థులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నాయకులు, విద్యార్థులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని నినాదాలు చేశారు. నాయకులు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడంతో కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రావూరు బ్రహ్మయ్య, సుబ్బరామరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యా సంవత్సరం పూర్తి కాక మునిపే స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా తాత్సారం చేస్తూ మే నెలలో ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లు విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఊసే లేదు. గత విద్యా సంవత్సరంలో చదివినటువంటి పిల్లలు ఎంసెట్ కానివ్వండి, అదే మరిగా మిగతా టెస్టులన్నీ కూడా రాస్తూ ఉన్నారు. వారికి సర్టిఫికేట్లు తీసుకునేందుకు ఆయా కళాశాలలో ఫీజులు పెండింగ్ ఉన్నందువల్ల వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వకుండా యాజమాన్యాలన్నీ కూడా పెండింగ్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పీజీ చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా గత విద్యా సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి చేయలేదు. వెంటనే అవి విడుదల చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2024 విద్యా సంవత్సరంకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మరియు ఓబీసీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి స్కాలర్షిప్లను ఎంత విడుదల చేసింది, ఇంకా పెండింగ్లు బకాయిలు లేవని వాళ్ళు జీవో కూడా విడుదల చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించలేదు. వెంటనే స్కాలర్షిప్లు విడుదల చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులకు 2024-25 సంవత్సరంలో రావాల్సినటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు తదితర బెనిఫిట్స్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అట్లు కాని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేపట్టవలసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా మనవి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున జై హింద్, జై కాంగ్రెస్. చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు.
చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి హోమం పూజలు నిర్వహించారు. నరసింహస్వామి అమ్మవార్లతో శేషవాహనంపై దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, కోలాటం, భక్తుల నామస్మరణతో మాడవీధి ఉత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सह कुटुंबानां वेंकटेश्वरनामधेयस्य विजयलक्ष्मीनाम्याः एतेषां सह कुटुंबानां सबान्धवानां महादेवाय नमः ओं स्तम्भजाय नमः ओं रुद्रलोचनाय नमः ओं रौद्राय नमः ओं सर्वाः ओं ज्वालामारणे नमः ओं महाज्वालाय नमः ओं महाप्रभवे नमः ओं विठलाक्षाय नमः ओं सहस्राक्षाय नमः ओं पुनरेक्षाय नमः ओं प्रतापनाय नमः ओं अक्षराय नमः ओं शर्वाय नमः ओं वनमालिने नमः ओं वरप्रदाय नमः ओं विश्वम्भराय नमः ओं अद्भुताय नमः ओं भव्याय नमः ओं श्रीमहाविष्णवे नमः ओं पुरुषोत्तमाय नमः గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠం సాయి సత్సంగ నిలయంలో శ్రీ చక్ర ప్రతిష్ఠ 17వ వార్షికోత్సవం సందర్భంగా విజయదుర్గ అమ్మవారికి విశేష అలంకరణ, కలశ స్థాపన, ప్రత్యేక పూజలు, శ్రీ మహామృత్యుంజయ అమృత పాశుపత మహారుద్రాభిషేక సహిత హోమం, శనిత్రయోదశి సందర్భంగా స్వామివారికి తైలాభిషేకం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम ह्रीं हरिमकर्मकटाय स्वाहा लोकसेवसुरिचरन्तमवयमडयासानकं तावतमृषावेन सूत्रेऽस्मिन् सन्निधिं कुरु रक्षाबन्धनदेवताभ्यो नमः नवरत्नदेव सिंहासनार्थं पुष्पाक्षतां समर्पयामि देवतेपुत्रपर्वासमेत ग्रहमण्डले प्रविष्टवस्करणे सूर्यग्रहस्य नैऋत्यदिग्भागे सोर्पाकारमण्डले माडे ओ भूर्भुवस्वः श्रीपत्नी श्री महाकाली महालक्ष्मी महाक्षराञ्जन समर्पयामि अतः सौभाग्यसौदां सुताङ्गेतस्य माहिला सर्वाणवयस्तेभ्यो देवानागोहरयेभ्यः स्वाहा देवेभ्यो देवानागोहरयेभ्यः स्वाहा देवेभ्यो देवानागोहरयेभ्यः स्वाहा रुद्रानामयस्ते क्षयत्रियाय नमः स्वाहा देवतात्रिक्षाय वै नमः स्वाहा नमः रुद्राय भीषणाय करहरिणे नमस्ते सर्वपक्षाय परमागते तुभ्यं
ईशाय नमो नमः विष्णु ददासि मे राज्यं विष्णु हरति दक्षिणां स्वाहा देवासुर मनुष्य हनुमान प्रज्वलन लक्ष्म्या पारियातः नमः ओम तस्योस्फोटित शब्देन महकाश्रोत कठिना कठिना कर्मणा हनुमान గూడూరు మండలం కనుమరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేషాలు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. రసం అయ్యా మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా భగవాన్ వెంకయ్య స్వామి వారికి శ్రీ విశ్వనాథ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మడమనూరు గ్రామానికి చెందిన వజ్జ పెంచల్రెడ్డి ప్రమీలమ్మ దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శివేనుమసి యదానః సర్వమిజ్జగదయాక్ష్మకం సుమేతుర్మేడుష్టమహస్తే బభూవతే ధనుః తయాస్మాన్ విశ్వదక్షమయక్ష్మయా పరిభుజాః నమస్తాయ విష్టాయ చ నమో మేడుష్టమ యచేషమతే నమో హస్వాయ చ వామనాయ చ బృహతీశ వర్షీర్యాయ చ యామ్యాయ చ క్షేమ్యాయ చ కిల్యాయ చ నమో వ్యసనాయ చ నమో వ్యానాయ చ నమో కక్షాయ అవధూత ఓ వెంకయ్య ఓ దీన జన బాంధవుడా అవధూత ఓ వెంకయ్య అవధూత ఓ వెంకయ్య
కొలిచితిమయ్యా నిన్ను ఓ స్వామి కోరిన వరాలిచ్చే మా స్వామి కొలిచితిమయ్యా నిన్ను ఓ స్వామి కోరిన వరాలిచ్చే మా స్వామి అవధూత ఓ వెంకయ్య అవధూత ఓ వెంకయ్య ఓం నారాయణ ఆదినారాయణ స్థానిక మనుబోలు చిల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన్ని వెలిసినటువంటి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానం వద్ద గత కొన్ని సంవత్సరాలుగా సర్వారెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అల్లుడు గారు వారి కూతురైనటువంటి సర్వారెడ్డి ప్రతిమా గారు ఈ భగవాన్ వెంకయ్య స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఏటా పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ఎల్లవేళలా కూడా ఆ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వాళ్ళకి శక్తి ప్రసాదించాలని ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు వారి తల్లిదండ్రులైనటువంటి పెంచిరెడ్డి గారు అదేవిధంగా ప్రమీలమ్మ గారు వారి కుమారుడు ప్రవీణ్ రెడ్డి గారు ఈ ఉభయదాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి మహారాజుకి అన్నదాన మహాప్రభు సమర్థ సద్గురు శ్రీ భగవాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.